నమస్కారం. ఈ రోజుల్లో మనం రోడ్ల మీద ఎట్టు చూసినా సరే ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి కదా. రోజురోజుకు వీటి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈరోజు మనం ఈ ఎలక్ట్రిక్ బైక్ల ప్రపంచంలోకి కొంచెం లోతుగా అడుగుపెడదాం. అసలు ఇవి ఎలా తయారవుతాయి, ఎలా పనిచేస్తాయి అనేది చాలా సులభమైన పదాల్లో తెలుసుకుందాం. పెట్రోల్ ఇంజిన్ లేని ఈ సైలెంట్ ఇంజిన్ల వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఈ వివరణ ద్వారా డీకోడ్ చేద్దాం. మొదటగా మనందరికీ వచ్చే అతి పెద్ద డౌట్ ఏంటంటే, అసలు పెట్రోల్ ఇంజిన్ ప్లేస్లో ఏమొచ్చింది? పెట్రోల్ బంక్ క్యూలో నిలబడే పనేలేదు, స్టార్ట్ చేస్తే ఆ సైలెన్సర్ సౌండ్ అస్సలు లేదు. మరి బండి ఎలా వెళ్తోంది? మనందరికీ బాగా తెలిసిన ఇంజిన్, క్లచ్, గేర్లు ఇవేమీ లేకుండా ఒక వాహనం అసలు ఎలా ముందుకు వెళ్తుంది? ఆ కొత్త భాగాల గురించిన అసలైన ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామంటే, మొదటగా బేసిక్ మెకానిక్స్తో స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత లోపలి విడిభాగాలు, అవి పనిచేసే విధానం, ప్రయాణానికి అయ్యే ఖర్చులు, ఛార్జింగ్, చివరగా గ్రామాల్లో ఇవి సృష్టించబోయే భవిష్యత్తు వ్యాపార అవకాశాల వరకు ఒక స్పష్టమైన క్రమంలో చూద్దాం. మొదటగా ఈ ఈవీ మరియు పెట్రోల్ బేసిక్స్ ఏంటో చూద్దాం. సంప్రదాయ ఇంధనం నుంచి విద్యుత్ వైపు జరుగుతున్న ఈ పెద్ద మార్పుకి అసలు పునాది ఏమిటో ఇక్కడ గమనిద్దాం. ఇక్కడ అసలు తేడా ఏంటంటే, మామూలు పెట్రోల్ బైక్లో పెట్రోల్ మండితే ఎంజిన్ పనిచేస్తుంది, అప్పుడు చక్రం తిరుగుతుంది. కానీ ఎలక్ట్రిక్ బైక్ విషయానికొస్తే ఆ భారీ పెట్రోల్ ట్యాంక్ బదులు ఒక కాంపాక్ట్ బ్యాటరీ వచ్చేసింది. అలాగే ఎన్నో పార్ట్సుండే ఎంజిన్ బదులు ఒక సింపుల్ మోటార్ వచ్చింది. ఈ చిన్న మార్పు వల్ల వాహనం బరువు తగ్గడమే కాకుండా లోపల మెకానిజం కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇక రెండవ పాయింట్కి వద్దాం. అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ భౌతిక నిర్మాణం ఎలా ఉంటుంది? ఈ కొత్త టెక్నాలజీని మనకు సులభంగా అర్థమయ్యే విధానంలో చూద్దాం. ఈ పోలిక చూస్తే మీకే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక ఎలక్ట్రిక్ వాహనం మన శరీరంతో ఎంతలా సరిపోల్తుందో చూడండి. మన బాడీలో గుండె రక్తాన్ని పంప్ చేసినట్టు బైక్లో మోటార్ పనిచేస్తుంది. శరీరాన్ని కంట్రోల్ చేసే మెదడులాగా కంట్రోలర్ పనిచేస్తుంది. మనం తినే ఆహారంలాగా దానికి బ్యాటరీ శక్తినిస్తుంది. శరీరానికి ఆకారాన్నిచ్చే ఎముకలు దాని ఫ్రేమ్లాగా మరియు నరాలు వైర్లాగా పనిచేస్తాయి. అర్థం చేసుకోవడానికి ఎంత అద్భుతమైన పోలికో కదా. ఫ్రేమ్ సంగతి చూస్తే ఇది అచ్చం మన శరీరంలో ఎముకల్లాంటిది, లేదా ఒక పెద్ద ఇంటికి వేసే బలమైన పునాదిలాంటిది అనుకోండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ బైక్లో బ్యాటరీలు చాలా బరువుగా ఉంటాయి కదా. ఆ బరువును మోస్తూ బ్యాలెన్స్ చేయాలంటే ఇనుము, స్టీల్ పైపులతో చేసిన ఈ ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దీనిమీదే బ్యాటరీ, సీటు, మోటార్ అన్నీ అత్యంత సురక్షితంగా కూర్చుంటాయి. ఇక కంట్రోలర్, ఇది బండికి మెదడులాంటిది. ఉదాహరణకు, ఒక రైతు పొలంలో వాటర్ మోటార్ని ఎలా కంట్రోల్ చేస్తాడో, ఇది బైక్ స్పీడ్ని, పవర్ని అలా కంట్రోల్ చేస్తుంది. బ్యాటరీ నుంచి మోటార్కి ఎంత పవర్ వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది అత్యంత సురక్షితంగా నిర్ణయించేది ఇదే. వోల్టేజ్ పెరిగిపోయి మోటార్ కాలిపోకుండా ఎప్పటికప్పుడు ఒక రక్షణ కవచంలా కాపాడుతోంది కూడా. బ్యాటరీ గురించి చెప్పాలంటే, ఇందులో చిన్న చిన్న లిథియం అయాన్ సెల్స్ అన్నీ ఒక చాక్లెట్ బార్లాగా కలిసిపోయి పవర్ని స్టోర్ చేస్తాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అసలైన హీరో ఒకరున్నారు. అదే బిఎంఎస్, అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎలక్ట్రిక్ బైక్ సేఫ్టీ గురించి అందరికీ ఉండే పెద్ద డౌట్స్కి సమాధానం ఇదే. ఇది బ్యాటరీ వేడెక్కకుండా, మంటలు రాకుండా, ఓవర్చార్జ్ అవ్వకుండా ఒక సెక్యూరిటీ గార్డ్లాగా ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది. మూడవ భాగం, అసలు ఈ ఎలక్ట్రిక్ బైక్లు ఎలా పనిచేస్తాయి? ఇందాక మనం చూసిన ఈ పార్ట్స్ అన్నీ కలిసి బండిని ఎలా ముందుకు తీసుకెళ్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ బ్యాటరీ పవర్ ఇస్తుంది, దాన్ని కంట్రోలర్ అందుకుని మోటార్కెంత అవసరమో అంతే పంపుతుంది. ఆ పవర్ అందగానే మోటార్ తిరగడం మొదలుపెడుతుంది, దానివల్ల చక్రం కదులుతుంది. అంతే, బండి పరుగులు తీస్తుంది. స్టోర్ అయిన పవర్ చక్రాన్ని తిప్పే ప్రాసెస్ ఇదే. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనం యాక్సిలరేటర్ తిప్పగానే ఒక సిగ్నల్ కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్ వెంటనే మోటార్ని మరింత వేగంగా తిరగమని కమాండ్ ఇస్తుంది. మీరు ఎంత ఎక్కువగా తిప్పితే కంట్రోలర్ అంత ఎక్కువ పవర్ని పంపుతుంది. దాంతో స్పీడ్ కూడా పెరుగుతుంది. ఇదంతా జస్ట్ మనం కనురెప్ప కొట్టేలోపు జరిగిపోతుంది. ఇక నాలుగవ పాయింట్, అందరికీ కావాల్సిన అసలైన విషయం, ప్రయాణానికయ్యే ఖర్చు. రోజువారీ తిరిగేవారికి దీనివల్ల ఎంత డబ్బు ఆదా అవుతుందో ఇక్కడ చూద్దాం. ఈ నెంబర్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ రైతు రోజూ మార్కెట్కి వెళ్లాలంటే అయ్యే ఖర్చుల తేడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పెట్రోల్ బైక్కి నెలకు 6,000 రూపాయలు ఖర్చవుతుంటే, అదే ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్కి కేవలం 750 రూపాయలు మాత్రమే అవుతోంది. అంటే దాదాపు 10 రెట్లు తక్కువ. సామాన్యుడి నెలవారీ బడ్జెట్లో ఇది నిజంగా చాలా పెద్ద పొదుపు కదా.
ఇవి ఎందుకు ఎంత ఫేమస్ అవుతున్నాయంటే కేవలం డబ్బులాదా అవడమే కాదు, ఇందులో ఇంజన్ ఆయిల్, క్లచ్, గేర్లు లాంటివి ఏమీ ఉండవు. అంటే మాటిమాటికి మెకానిక్ షాప్ చుట్టూ తిరిగే పనే ఉండదు. డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. పైగా పొగలేదు, అసలు సౌండ్ లేదు, ఎంతో ప్రశాంతంగా వెళ్ళొచ్చు. పర్యావరణాన్ని కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. 5వ భాగం ఛార్జింగ్ మరియు మెయింటెనెన్స్. ఇన్ని లాభాలున్న బండికి ఛార్జింగ్ ఎలా చేయాలి, దీన్ని ఎలా చూసుకోవాలి అనే వాస్తవాలను తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీ అనగానే ఛార్జింగ్ ఎలా అనే టెన్షన్ అక్కర్లేదు. ఇది అచ్చం మనం రోజూ మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసినంత ఈజీ. ఇంట్లో ఉండే మామూలు ప్లగ్కి పెడితే చాలు, కరెంటు నేరుగా బ్యాటరీలోకే వెళ్ళిపోతుంది. దీనికోసం వేరే ప్రత్యేకమైన కనెక్షన్లు ఏమీ అవసరం లేదు. అయితే ఇక్కడ కొన్ని వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. బ్యాటరీ లైఫ్ దాదాపు 4 నుంచి 8 ఏళ్లొస్తుంది. నార్మల్ ఛార్జింగ్కి 4 నుంచి 6 గంటలు, ఫాస్ట్ ఛార్జింగ్కి 1-2 గంటలు పడుతుంది. కానీ వేసవికాలంలో ఎండలకి ఈ బ్యాటరీలు కొద్దిగా వేడెక్కే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఆయుర్దాయం తీరిపోయి పాత బ్యాటరీ తీసేసి కొత్తది కొనాలంటే మాత్రం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే సుమా. చివరిగా 6వ భాగం మన గ్రామాల్లో దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది. ఈ టెక్నాలజీ కేవలం రోడ్లమీదే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఇది కేవలం ఒక బండి మాత్రమే కాదు సుమా, దీనివల్ల పల్లెల్లో సరికొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి. ఈవీ ఛార్జింగ్ షాపులు, స్పెషల్ రిపేర్ సెంటర్లు, బ్యాటరీ సర్వీసింగ్ షాపులు, కొత్త మోడల్స్ అమ్మే షోరూమ్సు, సోలార్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇలా స్థానికంగా ఉండే యువతకు ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. సో భారీగా డబ్బు ఆదాయం అవ్వడం, సింపుల్ టెక్నాలజీ, పైగా గ్రామాల్లో కొత్త వ్యాపారాలు, ఇవన్నీ చూస్తుంటే ఇండియాలో రాబోయే రవాణా రంగం మొత్తం ఈ ఎలక్ట్రిక్ బైక్లదే అనిపిస్తోంది కదూ. ఈ సైలెంట్ ఇంజిన్ల విప్లవం భవిష్యత్తుని ఎలా మార్చబోతోందో ఒక్కసారి ఊహించండి. ఈ వివరణ ద్వారా మీకు ఎలక్ట్రిక్ బండ్ల గురించి చాలా కొత్త విషయాలు స్పష్టంగా తెలిసాయని అనుకుంటున్నాను.